హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. 27 శుక్రవారం నాడు హైదరాబాద్ నుంచి భద్రాచలం అయితే బయలుదేరాం కారులో. మా అబ్బాయి దండం పెట్టుకున్నట్ట భద్రాచలం వస్తానని పిల్లలు తీసుకొని. వాడు వెళ్తూ వెళ్తూ మమ్మల్ని కూడా అడిగాడు వస్తారా అని. కానీ మా వారికి ఆపరేషన్ అయ్యి బాగున్నారు కదా అని వస్తాము అన్నాం. కానీ ప్రయాణం చేయడం మా వారికి చాలా ఇబ్బంది అయిపోయింది. పాప అంతసేపు కూర్చొని జర్నీ కారులో. ఇక్కడ మనవలు పొద్దుటేనండి, మొత్తం మంచు, చాలా మంచు, చలి, విపరీతమైన చలిలో వెళ్ళవలసి వచ్చింది. అంటే వాళ్ళు వెళ్తున్నారు కదా కారులో, సరే అని బయలుదేరాం ఆ భద్రాచల శ్రీరామచంద్రమూర్తిని చూడ్డానికి. మొత్తం నేను ప్రయాణం అంతా తీయలేదు, కానీ అక్కడ మీకు చిన్న చిన్న బిట్స్ లాగా యాడ్ చేశా. దారి అంతా కూడా పత్తి, అలాగే ఎండుమిర్చి, అదంతా దారంతా పోసేసారు, పోగులన్నీ ఆరబెట్టారన్నమాట. ఎండుమిర్చి ఎక్కడ చూసినా ఎండుమిర్చే ఉంది. అంటే అది పండుమిర్చి మట్టి, అది ఎండబెట్టి ఎండుమిర్చి కాబోలు. ఆ పంట చూడండి ఎంత, మొత్తం రోడ్డు సైడ్ అంతా కూడా ఆ ఎండుమిర్చే పోసారు. ఇలాగ కారులో బయలుదేరాం. కానీ తర్వాత అనిపించింది, పాపం కారు జర్నీ చేయడం మా వారికి చాలా ఇబ్బంది అనిపించింది. తిరుపతి వెళ్దాము అనుకున్నాం, కానీ తిరుపతి ఇద్దరం వెళ్ళగలమా ఈ టైంలో అనుకున్నాం. పిల్లలకైతే పరీక్షల టైం కదా, పరీక్షలు అయ్యాక వెళ్ళొచ్చులే అని ఊరుకున్నాం. ఇంకా సరే ఆ భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తిని చూద్దాం అనేసి మా అబ్బాయి ఎందుకు అడిగాడో అలా అని వెళ్ళిన తర్వాత ఇదంతా జర్నీ లాగేనండి పెట్టేది. ఆ తర్వాత గోపూజ, అలాగే అవన్నీ పెడతాను. ఒకదాని రూమ్ టూరు. ఇది భద్రాచలం అయితే ఎంటర్ అయిపోయాం. భద్రాచలం ఎక్కడ సుదర్శన రెసిడెన్సీ అని గుడికి, టెంపుల్కి చాలా దగ్గరగా ఉందండి లాడ్జ్. అందులో అయితే రూమ్స్ బుక్ చేసుకున్నాం. మేము 25కి అక్కడ ఉందాం అనుకున్నాం, కానీ మాకు రూమ్స్ అవైలబిలిటీ లేవు. ఫోన్ చేసి చెప్పేశాడు ఆయన, రూమ్స్ లేవండి, ఫుల్ క్రౌడ్ ఉంది అనేసి. అందుకు ఇంకా మేము మళ్ళీ 27 మాకు రూమ్స్ దొరికి వెళ్ళామన్నమాట. భద్రాచలంలో శ్రీరామచంద్రమూర్తిని, సీతామ్మవారిని చూస్తే 2 కళ్ళు సరిపోలేదు, అసలు కన్నులకి ఇంపుగా. 27 బయలుదేరి పొద్దుట వెళ్ళాం. 5:30, 6, 7 మధ్యలో బయలుదేరామండి. అక్కడికి వెళ్ళేసరికి 12:30 అయింది. మధ్యాహ్నం 4 గంటలకు అంతరాలయ దర్శనం చేసుకున్నాం. జంటకి 300 చొప్పున. కడుపు నిండిపోయింది. లోపలికి తీసుకువెళ్ళి చేయించారు పూజ. ఇది సుదర్శన రెసిడెన్సీ. బాగుంది, పర్వాలేదు. మరీ అంత ఇది అని చెప్పను నేను హోటల్, కానీ మన అవసరాలు అయితే తీరిపోతాయి. వేడి నీళ్ళు ఉన్నాయి, ఏసీ ఉంది, గుడికి దగ్గర. బాల్కనీలో చూస్తే స్వామి గుడి, ఇంతకన్నా కావాల్సిందే ఉంది. ఇదేంటంటే డబుల్ బెడ్, ఇద్దరికైతే 1600 తీసుకున్నారు జిఎస్టీతో. అలాగే నలుగురు మనుషులైతే 4000 తీసుకున్నాడు. ఇలాగ కనిపించింది. దిగిన తర్వాత ఒకసారి భద్రాచలం శ్రీరామచంద్రమూర్తి ఆలయం తీశాను. తర్వాత లోపలికి ఈ రెసిడెన్సీలోకి వచ్చిన తర్వాత లిఫ్ట్ పక్కన ఎదురుగా అటువైపే రూమ్ అండి మాకు. తర్వాత మా బాబు వాళ్ళది అటువైపు రూమ్. ఇది ఇప్పుడు మీకు చూపించేది ఆ కార్నర్ రూమ్ అన్నమాట, 4 మెంబర్స్కి అలా తీసుకున్నాం. ఇది ఇంతవరకునండి. తర్వాత మేము పొద్దుటే జర్నీలోకి ఇడ్లీ తీసుకున్నాను. ఇడ్లీ చట్నీ, కొబ్బరి చట్నీ మధ్యలో ఆగి తిన్నాం. అలాగే లంచ్ కూడా ప్రిపేర్ చేసుకొచ్చేసాను, ఎందుకంటే ధనుర్మాసం కదా, అందుకు దద్దోజనం, పూరి కూర చేసుకొచ్చేసాం. అలా ఆ రూమ్లోనే తినేసాం. సాయంత్రం ఏంటంటే ఇంకా నేనేం తినలే, పళ్ళు తీసేసుకున్నాను. మర్నాడు సాటర్డే ఏంటంటే సుప్రభాత సేవ బుక్ చేసుకున్నామండి. తర్వాత వీడియో గురించి ఎదురు చూడండి. ఉంటాను, మీ పార్థ.